నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైఎస్ షర్మిలారెడ్డి రాజకీయాలలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. వైసీపీ అధినేత జగన్ కు స్వయాన సోదరి. వైఎస్ జగన్ విపక్షంలో ఉన్న సమయంలో షర్మిల అన్న కోసం అన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రమంతా చుట్టేశారు. పార్టీ అధినేత అందుబాటులో లేని లోటు పార్టీకి కనబడకుండా చేశారు. అయితే షర్మిల పుణ్యమాని అధికారంలోకి వచ్చిన జగన్ సీఎంగా రాష్ట్ర పగ్గాలు అందుకున్నాక తనకు అధికార అందలం అందించడం కోసం రాష్ట్రమంతటా కాళ్లరిగేలా తిరిగిన షర్మిలను దూరం పెట్టేశారు. రాజకీయ అధికారంలో కానీ కుటుంబ ఆస్తుల పంపకం విషయంలో కానీ ఆమెకు తీవ్ర నష్టం కలిగించారు. అన్న వైఖరితో విభేదించిన షర్మిల చివరికి పొరుగు రాష్ట్రం వెళ్లి కొత్త పార్టీ ఏర్పాటు చేసుకునే పరిస్థితి కల్పించారు. అక్కడ ఆమెను స్థిమితంగా ఉండనీయలేదు. వైఎస్ పై అభిమానంతో ఆ రాష్ట్రంలో షర్మిలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ముందుకు వచ్చిన వారిని కూడా జగన్ వారించారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న హెచ్చరికలతో అటువంటి వారిని షర్మిలకు దూరం చేశారు. పొంగులేటువంటి వారు షర్మిలకు సహాయం చేయలేమంటూ నిస్సహాయత వ్యక్తం చేయడమే ఇందుకు నిదర్శనంగా అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. చివరకు ఆమె తెలంగాణ ఎన్నికల బరి నుంచి పార్టీకి దూరంగా ఉంచి ఆ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ రాష్ట్ర పగ్గాలు అందుకున్నారు. వైసీపీతో డి అంటే డి అంటున్నారు. ఈ స్థాయిలో షర్మిల ప్రచారానికి ప్రజాస్పందన వస్తుందంటే వైసీపీ చేతులు ఎత్తేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ కు లీడర్ కానీ క్యాడర్ కానీ లేవు. ఈ మాత్రంగానైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పేరు వినబడుతోందంటే అందుకు కారణం వైఎస్ కుమార్తె షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడమేనని అంగీకరించి తీరాలి. అటువంటి కాంగ్రెస్ ప్రచార సభలకు కడప జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే షర్మిలకు లోపాయికారిగా వైసీపీ కేడర్ సహకారం అందిస్తున్నట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ వివేక హత్యపై మాట్లాడకుండా వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చుకోవడం కూడా అవినాష్ రెడ్డికి కడపలో బిగ్ మైనస్ గా మారుతుందని చెబుతున్నారు. సిబిఐ ఛార్జ్ షీట్ లో చెప్పిన విషయాలను మాట్లాడవద్దని, పబ్లిక్ డొమైన్స్ లో ఉన్న వాటిని ప్రస్తావించకూడదని కోర్టులు ఆదేశాలు ఇవ్వజాలవు. అందుకే వైఎస్ వివేక హత్యపై చర్చ కొనసాగుతూనే ఉంది. షర్మిల ఆ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. కడప కోర్టు గ్యాగ్ ఆర్డర్ కారణంగా జరిగింది ఏమైనా ఉందంటే జనం అవినాష్ రెడ్డి వైపు తప్పు ఉంది కనుకునే కోర్టును ఆశ్రయించారు అని జనం చర్చించుకోవడం మాత్రమే. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.